ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఆర్మూర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వెళ్లారు. మార్గ మధ్యలో బిక్నూర్ మండలం సిద్దిరామేశ్వర నగర్ గ్రామంలో జాతీయ రహదారిపై డాబాలోకి అకస్మాత్తుగా ఎంట్రీ కావడంతో సిబ్బందితో పాటు జనం సామ్రాజ్యానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ యంత్రాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. 8,300 బ్యాలెట్ యూనిట్లు, 6,590 కంట్రోల్ యూనిట్లు, 6,490 వీవీ ప్లాట్లు వచ్చాయి. హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలు ఉన్నాయి. కొరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. పలు చోట్ల బతుకమ్మను పేర్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దంలా బతుకమ్మ నిలిచిందని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నగరంలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ఆడిపాడారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ లో బతుకమ్మను నిమజ్జనం చేశారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. డిసెంబర్ నగరంలో నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. గునిక పూలు, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడంలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీకి పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల కానుంది. 55 మందితో కూడిన ఈ జాబితాకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. నగరంలోని పోలీస్ పారాడైక్ గ్రౌండ్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, సిపి కల్మేశ్వర్ పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా నవీపేటలో మేకల సంత కిక్కిరిసిపోయింది. జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున రావడంతో సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి శ్రీ శారదీయ శరణవరాత్రులు 7వ రోజు అమ్మవారు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టోత్తర, నామర్చన, చతుషష్ఠి ఉపచర పూజలు నిర్వహణ, మల్లె పుష్పార్చన, కిచిడి నివేదన సమర్పించారు.